బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయినగర్ కాలనీలో ఓ ఇంటిపై అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని సాయినగర్ కాలనీవాసులు ఆరోపించారు. తక్షణమే ఈ సెల్ టవర్ ని తొలగించాలని కాలనీవాసులు సెల్ టవర్ నిర్మాణం చేస్తున్న ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సెల్ టవర్ వల్ల రేడియేషన్ వస్తుందని, ఈ రేడియేషన్ వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయని, అదేవిధంగా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, కావున ఇలాంటి సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే బోడుప్పల్ మున్సిపల్ అధికారులు తొలగించాలని పిల్లా పాపలతో మహిళలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అక్రమంగా సెల్ టవర్ ని పెట్టిన వెంటనే సెల్ టవర్ ని వెంటనే సెల్ టవర్ ని వెంటనే ఏం చేస్తాం మూర్తి వాసన ఒకటి చెత్తకుంటే దగ్గరనే వాసన వస్తుంది. నంబర్ 2 సైనార్ కాలనీలో చూసినట్టయితే ఇక్కడ విష్ణువర్ధన్ రావు అనే వ్యక్తి సెల్ టవర్ పెట్టడం జరిగింది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మా కాలనీలో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, అనేక బీపీ, షుగర్, అనేక సమస్యలు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచించకుండా సెల్ టవర్ పెట్టడం జరిగింది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, విష్ణువర్ధన్ రావు వితిన్ 24 hours నువ్వు కనుక టవర్ని అధికారులతో మాట్లాడి నీ అంతలో నువ్వు తీపియకపోతే అమార నీర దిశగా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాలనీవాసులు అందరం కూడా బిడా ఖబర్దార్, నేను చెప్తున్నా, ఒక్కటి కాదు రెండు కాదు, అనేక సమస్యలతో బాధపడుతున్నాము. ఆల్రెడీ డంపింగ్ యార్డ్ సమస్య, ఇప్పటికీ దుర్వాసన, రాత్రి టైంలో వర్షం పడంగానే ఆ మురుగునీరు మొత్తం కాలనీలో చేరి అండర్ గ్రౌండ్ పొల్యూషన్, గ్రౌండ్ పొల్యూషన్, వాటర్ కూడా బోర్ వాటర్లో కూడా మొత్తం పొల్యూటెడ్ అయింది. అయినా కూడా మేము భరించి ఆరోగ్య సమస్యలను రోజు హాస్పిటల్ తిరిగి మా అనేక డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. మేము రూపాయి పెట్టి కూడా ఇల్లు కొనుక్కొని ఇది నిషేధ భూములు అని చెప్పేసి మమ్మల్ని అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా బాధను భరించుకొని రోజువారీగా కూలి పని చేసుకొని మేము అంతా కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉన్నాము. కానీ ఇటువంటి ఈ మూర్ఖుడు ఎట్లా పెట్టిండో ఆ సెల్ టవర్ నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చిరో నాకు అర్థం కావట్లేదు. అంటే మున్సిపల్ అధికారులు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు, కానీ సెల్ టవర్లకు ఇస్తారు. జియో పోల్స్ 500 పోల్స్ నాటారు మా కాలనీలో. ఎట్లా పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎట్లా పర్మిషన్ వస్తుందో తెలియదు. అసలు ఏంది, అసలు ఎవరు అడిగేటోళ్ళు లేరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్య, బోడుపల్లి సమస్య కనుక పోతే ఇమీడియట్లీ సాల్వ్ అవుతుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సీఎం